స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక గొప్ప విజన్తో ఏపీలో పాలన సాగిస్తున్నారు. ప్రజాహితం, పర్యావరణ హితం ఈ రెండే కీలక అంశాలుగా పవన్ కళ్యాణ్ నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణ, డంపింగ్ యార్డుల నిర్వహణ వంటి విషయాలలో కలిసి వచ్చే స్వచ్ఛంద సంస్థలు, ప్రజలను భాగస్వాములను చేసి స్థానిక సంస్థలు పర్యావరణ హితంగా నిర్వహించాలని సూచించిన పవన్ కళ్యాణ్ తాజాగా మరొక పర్యావరణ హితమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. వినాయక చవితి పండుగకు పవన్ నిర్ణయం. మరికొన్ని రోజుల్లో వినాయక చవితి పండుగ రానున్న నేపథ్యంలో వేడుకలను పర్యావరణ హితంగా చేసుకోవాలని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వినాయక చవితి రోజున మట్టి వినాయకుడిని పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. పీఠాపురంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని పూజించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఆయన పలు కీలక సూచనలు కూడా చేశారు. మన వేడుకలు, ఉత్సవాలలో పర్యావరణ హిత వస్తువులను వాడటం మేలు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకలలో పర్యావరణానికి హితం చేసే మట్టి గణనాథుడిని పూజిస్తే మంచి జరుగుతుందని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వినియోగం మంచిది కాదని సూచించారు. అలాగే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని కూడా మన ఉత్సవాలలో తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పవన్ పేర్కొన్నారు. దేవాలయాలలో ప్రసాదాన్ని బటర్ పేపర్తో చేసిన కవర్లలో ఇవ్వటం సరికాదని, ప్రసాదాల పంపిణీకి ప్లాస్టిక్ కవర్లు కాకుండా తాటాకు బుట్టలు, ఆకుల దొన్నెలు వాడాలని పవన్ సూచించారు. ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయాల నుంచే మొదలు పెట్టాలని, ముందు మార్పు తీసుకురాగలిగితే తర్వాత రాష్ట్రమంతా మార్పు తీసుకురావచ్చన్న భావనతో పవన్ దీనికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పర్యావరణాన్ని కాపాడటానికి పెద్దపీట వేస్తున్నాయి. పవన్ విజన్ భావితరాల బంగారు భవిష్యత్తు కోసమని అనిపించేలా ఉంటున్నాయి. పవన్ తీసుకున్న నిర్ణయాలు పిఠాపురం నియోజకవర్గంలో అమలైతే పిఠాపురం నియోజకవర్గం నిజంగానే పర్యావరణ హిత నియోజకవర్గంగా మారుతుంది. పవన్ పర్యావరణ శాఖ తనకు కావాలని తీసుకోవటం వెనుక ఆయనకు పర్యావరణం పట్ల ఉన్న శ్రద్ధ, ఆయన విజన్ స్పష్టంగా కనిపిస్తోంది. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.